Eternal life is valuable. నిత్య జీవము అనేది ఎంతో విలువైనది. John 17th chapter. యోహాను 17వ అధ్యాయము Verse 3. 3వ వచనం. This life eternal, that they might know thee and only true God and Jesus Christ whom thou hast sent. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. You must know who is Jesus. యేసు ఎవరో నువ్వు ఎరగాలి. He will ask you, why did you do this? అడుగుతూ ఉంటారు ప్రజలు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. When a pastor comes to you, ఒక పాస్టర్ నీ దగ్గరకు వచ్చినప్పుడు you will say many pious words. నీవు ఎన్నో భక్తిపరమైన మాటలు చెప్తావు. That is disguising yourself. అది కేవలం నిన్ను నీవు మోసపుచ్చుకోవడం. You appear before others here good person. ఇతరుల ముందు నీవు మంచి వ్యక్తి కనబడుతున్నావు. And that pastor thinks you are greater than him. ఆ పాస్టర్ గారు కూడా అతని కంటే నువ్వు గొప్ప వ్యక్తివి అనుకుంటారు. They will give him 500 rupees. నీవు ఆ తర్వాత 500 రూపాయలు ఇచ్చేస్తావు. And he will come next month also. ఆ తర్వాత నెల కూడా మరలా వస్తాడు అతను. You will give him 1000 rupees. అప్పుడు నువ్వు 1000 రూపాయలు ఇస్తావు. He thinks you are greater than that pastor. అప్పుడు ఆ పాస్టర్ కంటే కూడా నీవే గొప్పవాడవని అతను తలస్తాడు. You are like a wolf in the disguise of sheep. నీవు గొర్రె చర్మం ధరించుకున్న తోడేలు స్వభావం కలిగిన. First Timothy, మొదటి తిమోతి 6th chapter, 6వ అధ్యాయము 17th verse. 17వ వచనము. Charge them that are rich in the world, that they be not high-minded, nor trust in the uncertain riches. 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని That ఆజ్ఞాపించు. faith is not there in you. అయితే అలాంటి విశ్వాసము నీకు లేదు. If the money is taken away at a stage now, ఇప్పటికిప్పుడు నీ నుంచి ధనం అనేది తీసివేయబడితే there will be alarm. How can I eat? What can I eat? What can I adorn? And so on. నీవు ఎంతగానో కలవరపడిపోతూ ఉంటావు. నేనేం తినాలి, ఏం ధరించాలి, ఏం చెయ్యాలి అని. You are a dead man spiritually. నీవు ఆత్మీయంగా చచ్చిన వాడవు. And till now you are using your money for yourself. ఇప్పటి వరకు కూడా నీ ధనమును నీ కొరకు వాడుతూ ఉన్నావు. You don't think of God. దేవుని విషయమై నువ్వు ఆలోచించట్లేదు. Oh, one rich man was thinking, ఒక ధనవంతుడు తలస్తూ ఉన్నాడు, I got lot of crop this year. ఈ సంవత్సరము నాకు విస్తారమైన పంట పండింది. And what were his thoughts? I will build more godowns. నేను మరి ఎక్కువగా కొట్లను కట్టిస్తాను, Gather all the harvest. ఆ పంటనంతా సమకూర్చుకుంటాను. And I will say to myself, అప్పుడు తన ప్రాణంతో అతను అనుకుంటాను అని, yeah, you eat and drink, there is much for you. నా ప్రాణమా తినుము, తాగుము, But సుఖించుము. Jesus said, that night God comes to him and say, if you die tonight, అయితే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఈ రాత్రి నువ్వు చనిపోయిన ఎడల what will happen to all these riches? నీవు సమకూర్చుకున్న ఆ విస్తారమైన You are not సమృద్ధి thinking like విషయం that. ఏంటి? You are thinking you are eternal man. నీవు నిత్యము జీవించేవాడవని There is తలస్తున్నావు. no wisdom in you. నీలో జ్ఞానము లేదు, There is darkness in you. నీలో చీకటి You are ఉంది. not thinking of your eternal life. నీ నిత్య జీవం గురించి తలంచట్లేదు. You are not thinking about God and his son. దేవుని గురించి, దేవుని యొక్క కుమారుని What గురించి they are thinking తలంచట్లేదు. about you, that is wisdom. What Jesus is thinking, what his father is thinking about you. యేసుక్రీస్తు ఏమని తలస్తూ ఉన్నారు, తండ్రి అయిన దేవుని గూర్చి ఏమని తలస్తున్నాడో అది ప్రాముఖ్యము, That is wisdom. అది జ్ఞానము. You cannot say what God is telling you about your heart. కానీ దేవుడు నీ హృదయ పరిస్థితి విషయమై ఏమని చెప్తున్నారో నువ్వు చెప్పలేవు. You don't have that knowledge. నీకు ఆ జ్ఞానము లేదు. You must have that knowledge. కానీ ఆ జ్ఞానము నీకు కావాలి. Why you have come here? ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు? God is now rebuking you. ఈ సమయంలో దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. God is now telling you, warning you. దేవుడు ఈ సమయంలో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. Remove our sin now. You go to a corner and sit. నీవు ఒక స్థలమునకు వెళ్ళి, ఓ మూలన వెళ్ళి మోకరించు. Your mind is not accepting that. కానీ నీ మనసు దాన్ని You are అంగీకరించట్లేదు. not able to sit on one place. ఒక స్థలంలో కూర్చోవడానికి You లేదు. are not talking to God. నీవు దేవునితో మాట్లాడటమే And God లేదు. is not talking to you. దేవుడు కూడా నీతో Don't మాట్లాడటం have the fear of God. దేవుని భయం నీకు లేదు. What God is telling you, you are not able to think or imagine or tell. దేవుడు నీ గూర్చి ఏమని చెప్తున్నాడో దాని గూర్చి తలంచట్లేదు, చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. Some of you are coming and going for
15 years or 20 years. మీలో కొందరు 15 సంవత్సరాలు లేదా ఎన్నో సంవత్సరాలుగా వస్తూ వెళ్తూనే But ఉన్నారు. you don't have the habit of cleansing yourself, అయితే దేవుడు మిమ్మల్ని కడిగి ఉన్నారు అన్నది చెప్పలేకపోతారు. purifying yourself. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవడము. Our girls which are in this compound, మన ఈ ఆవరణంలో ఉన్న అమ్మాయిలు often they come to me. తరచుగా నా దగ్గరకు వస్తూ ఉంటారు. I had a loveless thought after a particular person. వచ్చి నేను ఒక వ్యక్తి ఎడల ప్రేమహీనతతో ఉన్నాను అని చెప్తూ ఉంటారు. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి, Please pray for me. నా కొరకు ప్రార్థించండి. Usually they do that. వారు ఎక్కువ అలాగా వచ్చి చెప్తూ ఉంటారు. I didn't want to have that thought in me. నాకు ఆ ఆలోచన అలాగా ఉండడం అనేది ఇష్టం లేదండి. This loveless thought. ఇలాంటి ప్రేమహీనత తలంపు. I'm not able to talk with her freely. నేను ఆమెతో మంచిగా మాట్లాడలేకపోతున్నాను. Please pray for me. దయచేసి నా కొరకు ప్రార్థించండి. They will bring a small bottle and ask me to pray with oil. అదే రీతిగా ఒక నూనె తీసుకొచ్చి నాకు నూనెతో రాసి ప్రార్థించండి అంటారు. Even wrong thoughts come to them. ఒకవేళ వారికి ఏదైనా చెడ్డు తలంపు వచ్చినా They will kneel down వారు మోకరించి with tears in their eyes. వారి కళ్ళలో కన్నీటితో Please pray for me. దయచేసి నా కొరకు ప్రార్థించండి. Since 1 week, I am not able to get victory over my thoughts. ఒక వారం పాటుగా నాకు నా తలంపుల పైన విజయం రావట్లేదు. But you people, కానీ మీరు you think yourself you are God. మిమ్మును గురించి మీరే దేవుడు అని తలస్తారు. You are a man. నీవు మానవుడవు.